అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, సీనియర్ జర్నలిస్టులందరికీ. ఈరోజు చీకటి రోజు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆనాటి పరిస్థితులను, ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన తీరును ప్రజలందరికీ కూడా వివరిస్తున్నాం. ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు. మరి ఇదే రోజు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టాలని చెప్పి తీర్పు ఇవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీకి చెంపబెట్టు. మేము మొదటి నుండి పోరాడుతున్నాం భారతీయ జనతా పార్టీగా. మీరు మా వల్లనే 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారానే స్థానిక సంస్థల ఎన్నికలు, స్థానిక నిధులు ఇవ్వడం అనేది మా వల్లనే సాధ్యమైంది. మేమే రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 18 నెలలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎందుకు పెట్టట్లేదో ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి లేకపోవడం వల్ల గ్రామాల్లో ఎక్కడికక్కడ అభివృద్ధి కుంటుపడింది. కనీస సౌకర్యాలు లేవు. గతంలో ఉన్న సర్పంచులు ప్రజల ఒత్తిడి మేరకు లేదా అక్కడికి సంబంధించిన అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతోటో సొంతంగా నిధులు వెచ్చించి పనులు చేస్తే ఇప్పటి వరకు బిల్లులు చెల్లించడం. బిల్లులు రాక చాలామంది ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా మనకు కనబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 42% రిజర్వేషన్ను లోకల్ బాడీలో అమలు చేస్తూ వెంటనే ఎన్నికలు పెట్టాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. అది సర్పంచ్ కానీ, ఎంపీటీస్ కానీ, జడ్పీటీస్ కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ ప్రత్యేక అధికారుల ద్వారా మేము నిర్వహిస్తున్నా కానీ ఎక్కడ చేసినా కూడా అక్కడే ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం కావడం లేదు. మీరు చెప్పుకుంటున్నారు కదా, మేం చెప్తేనే కులగణన సాధ్యమైంది అని చెప్పని. ఈ రేవంత్ రెడ్డి గారు చెప్తే ప్రధానమంత్రి గారు అమలు చేస్తున్నారంట వాళ్ళ యొక్క. మరి ఇప్పుడు చెప్పండి, హైకోర్టు ఇచ్చింది కదా, పెట్టండి, ఎన్నికలు పెట్టండి. మీరు పుస్తకం పట్టుకొని తిరుగుతారు కదా, ప్రజాస్వామ్యాన్ని భారతీయ జనతా పార్టీ కూని చేస్తుందని చెప్పి. మీరు కదా కూని చేసింది. ఈరోజు అన్ని పత్రికా సాధనలు కానీ, మీడియా కానీ మొత్తం ఏం జరిగింది, ఎమర్జెన్సీ సమయంలో ఏ రకంగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ 21 నెలల పాటు ప్రజలను అనేక ఇబ్బందులు గురి చేసినటువంటి ఆయా పార్టీలను, బీజేపీ నాయకులను, ఆనాటి జనసంఘ నేతలను అందరినీ కూడా, ఆర్ఎస్ఎస్ను కూడా బ్యాన్ చేసిన పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్యానికి కూనికి కేర్ ఆఫ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. మరి అటువంటి కాంగ్రెస్ పార్టీ స్థానిక లోకల్ బాడీలను కూడా కూని చేస్తున్నది. ఆ లోకల్ బాడీలను కూని చేయకుండా ప్రజాస్వామ్యం పెలువెలాలనే ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీ పోరాడింది. సర్పంచ్ నాయకులుగా అనేకమైన పోరాటాలు చేసిన తర్వాత ఈరోజు హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును అమలు చేయాలి. మీరు చెప్పినటువంటి 42% రిజర్వేషన్ను అమలు చేస్తూ లోకల్ బాడీ ఎన్నికలు కేవలం సర్పంచ్ కాదు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ కూడా సకాలంలో ఎన్నికలు పెట్టాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.